హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవన్నీ. చూడండి, ప్యాంట్లు, షర్ట్లు లాగా, తర్వాత డ్రాయర్లు లాగా అంతా కుట్టున్నారనమాట ఇక్కడంతా కూడా. ఇవి లాస్ట్ వీడియోలో కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ స్టైల్ హౌస్ టూర్ ఇప్పుడు చూడబోతున్నాం. సో అప్పుడు అమెరికన్స్ ఇల్లులంతా పాతకాలంలో ఎలా ఉండేటివి అని చూపించే ప్రయత్నం అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఎంటర్ కాగానే ఒక పెద్ద హాల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఏదైనా అప్పుడు వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఒక గ్యాదరింగ్ లాగా ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళంట. చూడండి, ఆ కొయ్యి కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇన్ని రోజులైనా కూడా. సో అక్కడక్కడ మనకు కుర్చీలు కూడా కనబడుతున్నాయి. అవి కూడా కార్వింగ్తో చాలా స్ట్రాంగ్గా ఉన్నమాట. ఏ వుడ్ ఐటెం పట్టుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే పాతకాలంలో కూడా మన ఇండియాలో ఉన్న వస్తువుల్లాగా ఏమీ లేవు. అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. అంటే ఇది పాతకాలం వస్తువులా అనిపించేలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా నాకు. సో ఈ హాల్ చూసారు కదా, మిగతా అన్ని రూమ్స్ 1 by 1 చూసేద్దాం రండి. Oh, it's just you. Okay. I don't know that. Well, anyways, welcome to the Amish village. My name is AJ, by the way. So this room is called a sitting room, and the Amish use it for 3 things. This is where you would have your weddings, funerals, and church services. ఓకే. నాకైతే ఈ అబ్బాయి మాట్లాడిన అబ్బాయో పెద్దాయన తెలియట్లేదు. మాట్లాడింది అయితే అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క సెంటెన్స్ కూడా చాలా టైం పట్టిందనమాట. ఏంటో డబ్బాలో గులకరాళ్ళు పెట్టేసి ఊగిచ్చినట్టుంది. కానీ నాకైతే అందరు ఇంగ్లీష్ అర్థమవుతుంది, కానీ అబ్బాయి ఇంగ్లీష్ అర్థం కాలేదనమాట. సో జస్ట్ మీరు కూడా వింటారని జస్ట్ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అయ్యాం. సో కిచెన్లో అప్పట్లో వాళ్ళు ఏ విధంగా కిచెన్ని మెయింటైన్ చేశారు అనేది చూద్దాం. అక్కడ ఐరన్ బాక్స్ కూడా ఒకటి పెట్టున్నారనమాట. సో ఏంటంటే ఈ కిచెన్ నార్మల్గా మనకి ఇప్పుడు ఉన్న ఫ్రిడ్జ్ అలాంటివన్నీ కూడా పెట్టున్నారనమాట వాళ్ళు. డైనింగ్ టేబుల్ కానీ, తర్వాత కాకపోతే మ్యాక్సిమం వుడ్తో చాలా వస్తువులు చేస్తున్నారు వాళ్ళు. తర్వాత లైటింగ్ కానీ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ట్రెండ్కి ఏ విధంగా ఉన్నాయో అలా అనిపిస్తున్నాయి అనమాట. చైర్ కూడా చూడండి, బార్ కౌంటర్లో వేసే చైరు అలా. తర్వాత ఇక్కడ వాష్ బేసిన్, ఇవన్నీ చూస్తే మనకి ఇప్పుడున్నలాగే అనిపిస్తాయి కదా. పాత ఓల్డ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనకు వేరే విధంగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మనకి ఇప్పుడు ట్రెండ్లో ఎలా ఉందో అలా ఉందన్నమాట. సో అన్నీ కూడా పింగాణి వస్తువులు వాడడం. ఫ్రిడ్జ్ కూడా చూడండి, అప్పట్లో ఫ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇవన్నీ క్లాక్ కానీ, వాల్ క్లాక్ కానీ అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత వాళ్ళు వాడిన హ్యాట్స్, తర్వాత వాళ్ళు వాడిన సూటు అవన్నీ కూడా ఇక్కడ గోడకు తగిలించున్నారు. తర్వాత ఏంటంటే పాతకాలంలో మిషన్, కుట్టు మిషన్ ఏ విధంగా ఉంది అనేది చూడొచ్చు. ఇదైతే మనకు ఇప్పుడు కూడా ఇలాంటి మిషన్స్ చాలా మంది వాడుతూ ఉన్నారు. సో ఎక్కువగా స్పెషల్గా ఓల్డ్ ఐటమ్ అని ఏమి అనిపించట్లేదు అనమాట. పక్కన కూడా చూడండి, డ్రా లాగా పెట్టేసి అక్కడ కూడా ఇవి నీడిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి. ఇంకొక ఐరన్ బాక్స్ కూడా అక్కడ మనకు కుట్టు మిషన్ మీద కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే హాల్లో ఎంటర్ అయినా కిచెన్ చూసాం. ఇక పైన ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో రండి, వాళ్ళ బెడ్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. స్టెప్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం వుడ్తోనే ఉన్నాయన్నమాట. ఫ్లోరింగ్ కానీ, వాల్స్ కానీ అన్నీ కూడా వుడ్తోనే ఉన్నాయి. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఒక బెడ్రూమ్. సో ఇక్కడ అప్పట్లో ఏంటంటే బెడ్రూము, ప్రతి బెడ్రూమ్కి డోరు అట్లా లేకుండా ఇంటర్నల్గా బెడ్రూమ్స్ ఉన్నాయి. సో చిన్నపిల్లల షూలు, వాళ్ళు వాడిన షూలు అన్నీ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. చిన్నపిల్లల బట్టలు కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఒక బెడ్రూమ్ ఉందా, ఆ బెడ్రూమ్లో నుంచి ఇంకొక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్లో నుంచి ఇంకో బెడ్రూమ్, అలా 3 బెడ్రూమ్స్ కూడా ఒకే లైన్లో ఉన్నాయన్నమాట. సో కింద ఒక నవారా లాగా కట్టున్నారు చూడండి. జస్ట్ అడ్డుకు ఇల్లు కాకుండా నవారా లాగా పెట్టున్నారు. సో మనకు అప్పుడు నులక మంచాలు ఉండేటివి కదా. సో అలాగా కూడా మనకు ఇది చేయొచ్చు, వాడుండొచ్చు అనమాట వాళ్ళు. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు చలికి కప్పుకోవడానికి మొత్తం కూడా ఎక్కువగా థిక్నెస్గా ఉండే బెడ్షీట్లు లాగా ఉంటాయన్నమాట. ఇవి వాడేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు కూడా అవి వాడుతున్నారు అనుకోండి అక్కడ. తర్వాత వాళ్ళు వాడిన బట్టలు, సో పిల్లలు, పెద్దవాళ్ళు అన్నీ వాడిన బట్టలన్నీ కూడా ఇతను చూపిస్తూ ఉన్నాడు. సో అన్ని కోట్లు, లోపల షర్ట్, అట్లా నార్మల్గా ఇప్పుడు కూడా మనకు అలానే ఉంటాయి. సో
సో అవే వాళ్ళు ఆ కాలంలో కూడా అప్పుడు కూడా అలానే వాడేవాళ్ళు అనమాట. అదేవిధంగా వాళ్ళు వాడిన షూలు కానీ, వాళ్ళు వాడిన క్యాప్స్ కానీ, తర్వాత క్యాప్ లోపల స్వెట్ అవ్వకుండా ఒక వల లాంటిది ఉంది అది కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారనమాట వాళ్ళు చూపించడానికి. సో ఇల్లు అయితే పెద్ద ఓహో అని ప్యాలెస్ లాగా అయితే ఏం లేదు కానీ నార్మల్గా 3 బెడ్రూమ్ ఇల్లు ఎలా ఉంటుందో అలానే ఉంది. సో షూలు కూడా పాడైపోకుండా ఇంకా ఉన్నాయేమో ఇవి అప్పటి నుంచి కూడా. సో వీళ్ళు ఆ, మనకు హ్యాట్ లేకుండా ఎక్కడికి వెళ్ళరేమో, ఎక్కడ చూసినా వాళ్ళు హ్యాట్లు పెట్టుకునే ఉంటారు. అలాగే గుర్రం మీద స్వారీ చేసేవాళ్ళు, తర్వాత బెల్ట్లు, ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు వాళ్ళు వాడినవి ఇంకా కూడా స్ట్రాంగ్గా ఉన్నామన్నమాట. తర్వాత మనం ఈ బెడ్రూమ్లో నుంచి నెక్స్ట్ అంటే మొత్తం కూడా ఇంటర్నల్గా అనమాట. ఒక బెడ్రూమ్లో నుంచి ఇంకొక బెడ్రూమ్ లింక్, ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఈ బెడ్రూము లో చిన్నపిల్లలు పడుకునేలాగా కూడా చిన్న ఉయ్యాలలాగా కూడా ఉందన్నమాట. చూడండి అటువైపు ఆ కార్నర్లో చిన్న ఉయ్యాలలాగా కూడా ఉంది. అదేవిధంగా ఇది చిన్నపిల్లల రూమ్ అని తెలియడానికి ఇవి చూస్తే సరిపోతుంది అనమాట. ఇది నాకు బాగా గుర్తుంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట కీలు గుర్రం అనేవాళ్ళు. సో మా అన్నయ్య నేను దాని మీద ఎక్కి దాదాపు పెద్దవాళ్ళమైన దాకా కూడా ఊగేవాళ్ళం అనమాట. కీలు గుర్రం అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉండేది. టేక్ కొయ్యతో అమ్మమ్మ చేయించి పెట్టింది అనమాట అప్పుడు. నేను అదే అనుకున్నాను, ఎట్టబోయిందో ఏంటో అది. అది అలాగే ఉంచుంటే బాగుండేది, స్వీట్ మెమరీగా ఉండేది అని అనుకున్నాను అనమాట ఇక్కడ చూడగానే అది. తర్వాత ఇవన్నీ కూడా పింగాణి వస్తువులన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నవిలాగే ఉన్నాయి, కానీ అప్పుడు వాళ్ళు వాడేవాళ్ళు అనమాట. సో మనం ఫస్ట్ బెడ్రూమ్లో నుంచి ఈ బెడ్రూమ్లోకి వచ్చాం, ఈ బెడ్రూమ్లో నుంచి ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో అన్నీ కూడా ఇంటర్లింక్ లాగా 1 by 1 మనం చూడొచ్చు. సో ఇక్కడ అన్నీ కార్నర్ టేబుల్స్ కానీ, సైడ్ టేబుల్స్ కానీ అన్నీ కూడా వుడ్తో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ మంచాలు కూడా ఎన్నేళ్ల క్రితం కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకు ఇవి కొత్తగా అంటే పాత వస్తువులాగా అనిపించదు, అన్నీ కొత్తవిలాగా అనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ కంఫర్టర్స్ అన్నీ కూడా కొత్త కరకు మాయగా ఉన్నాయి, మాయకుండా ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా కింద అదే పింగాణి వస్తువులు కానీ అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గానే ఉన్నాయి. ఇది కూడా చిల్డ్రన్స్ రూమ్ అనుకుంటా. కింద చిన్న కీలుగురం లాగా ఒకటి ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా అల్లికలతో చేసినవి. ఇవి నా రోజుల్లో చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా వుడ్ చైర్ అనమాట. తర్వాత ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు ట్రెండ్లో ఉన్నవే, ఇప్పుడు వాడుతున్నవే అవి. తర్వాత చూడండి చిన్నపిల్లల బొమ్మలు, ముఖం లేకుండా ఉంది. అదేవిధంగా లాందర్, దీపం వెలిగించుకునే లాందర్ కూడా ఎంత అందంగా ఉందో చూడండి. లాందర్ అయితే నార్మల్గా మనకు ఇనుముతో ఉండేది, వీళ్ళకి పింగాణితో ఉందన్నమాట. తర్వాత ఇక్కడ చిన్నపిల్లల బట్టలన్నీ కూడా హ్యాంగ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఇప్పుడు ఏదైనా పెట్టారా లేకపోతే అప్పుడు వేనా అని అర్థం కాలేదన్నమాట వీటిలన్నిటి కూడా చూస్తూ ఉంటే. సో ఇది మొత్తం కంప్లీట్ హౌస్ టూర్, ఓల్డ్ స్టైల్ హౌస్ టూర్ అనమాట. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ ఫ్లోరు, మనం ఇప్పుడు కిందకి వెళ్దాం. సో కింద ఇది ఒక రూమ్ ఉందంట, అదేం రూము ఏంటి అనేది చూద్దాం. పైన చూస్తే మనకు పెంకుల్లాగా అనిపిస్తూ ఉన్నాయి. కిందేమో పెంకులు ఇల్లు, పైనేమో జస్ట్ అన్నీ వుడ్తోనే చేస్తున్నాయి అనమాట. ఏది కూడా కాంక్రీట్ లాగా అయితే ఏం లేదు, మొత్తం వుడ్తోనే. కానీ బయట మాత్రం క్లాడింగ్ రాళ్ళతో అంటించున్నారు. సో కింద ఒక రూమ్ ఉందన్నారు. సో ఈ రూమ్ ఏంటో చూద్దాం రండి. సో ఈ రూమ్లోకి వెళ్ళినట్లయితే చాలా పాతకాలంలాగా అనిపిస్తుంది అనమాట. కింద ఫ్లోరింగ్ కానీ అన్నీ కూడా ఇక్కడ. సో ఇది కొంచెం కిచెన్ లాగా అనుకోవచ్చు. పైన రూఫ్ అంతా ఈ విధంగా ఉండి ఇక్కడ మాత్రం నాకు అనిపించింది అనమాట, ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ ఉట్టిపడేలాగా ఇది మాత్రం కనిపించింది నాకు. పైనంతా ఏంటంటే కొత్తగా ఉన్నవి మాత్రమే అనిపిస్తూ ఉన్నాయి. ఇవేంటో మరి ఇదేదో రోలర్ లాగా ఉంది, దీనిలో గ్రిల్ అట్లాంటివి ఏమన్నా చేసుకునే వాళ్ళో ఏంటో తెలియదు. అన్ని వుడ్ ఐటమ్, పాత ఐటమ్స్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. అప్పుడు వాడిన వస్తువుల్లాగా అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం కంప్లీట్ హౌస్ టూర్ చూశారు కదా. సో ఇది ఎలా అనిపించింది, వాళ్ళ హౌస్ టూర్ ఎలా ఉంది అనేది మీరు కమెంట్లో చెప్పండి. నాకైతే పెద్ద గొప్పగా ఏమనిపించలేదు. సో నార్మల్గా ఇప్పుడున్న ట్రెండ్లో హౌస్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మనం
చాలా చూడొచ్చు ఇంకా. అంటే వాళ్ళు ఆ రోజుల్లో వ్యవసాయానికి ఏ వస్తువులు వాడేవాళ్ళు, ఏ బండ్లు వాడేవాళ్ళు, స్కూల్ ఎలా ఉండేది, వాళ్ళ టెలిఫోన్ బూత్ ఎలా ఉండేది, తర్వాత వాళ్ళ ఆస్తుల పెంపకం, నెమళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం, తర్వాత ఇవన్నీ ఎలా ఉండేటివి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మొత్తం కూడా ఒక చిన్న కాంపౌండ్లో ఒక విలేజ్ లాగా వాళ్ళు అరేంజ్ చేసి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ప్రొవైడ్ చేసి జస్ట్ చూసే వాళ్ళ కోసం అప్పుడు అలా ఉండేటివి అనేది చెప్పే ప్రయత్నం అన్నమాట ఇది. తర్వాత పాల కేంద్రం ఎలా ఉండేది. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది, అందువల్ల ఇంతటితో దీన్ని ఎండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత అమెరికా వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే కమెంట్ బాక్స్లో పిన్ చేశాను. దాదాపు 27 వీడియోస్ దాకా ఉన్నాయన్నమాట, దీని ముందువి దాని తర్వాతవి అన్నీ కూడా. సో అవి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అమెరికా వీడియోస్ చూడాలనుకుంటే దాని ద్వారా మీరు ఆ లింక్స్ని క్లిక్ చేస్తే మీకు వన్ బై వన్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.